విజయవాడ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కలిశారు. తిరుమల లడ్డు కల్తీపై సీబీఐ విచారణకు ఆదేశించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు పీసీసీ చీఫ్ షర్మిల. ఆస్తుల విలువ 3 లక్షల కోట్లకు పైగానే అంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళ సంవత్సరపు బడ్జెటే 5,000 కోట్లు అయినప్పుడు ఇంత చిన్న విషయంలో నెయ్యి విషయంలో ఎందుకు కక్కుర్తి పడ్డారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే చంద్రబాబు గారు కూడా మీకు 23వ తేదీన జూలై 23వ తేదీనే ఈ రిపోర్ట్ వస్తే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీకు కనిపించలేదా? దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం మీకు కనిపించలేదా? చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి. ఏ సప్లయర్లను అయితే వాళ్ళు చూస్ చేశారో, ఏ టెండర్లను అయితే వాళ్ళు ఓకే చేశారో, అవే టెండర్లు అవే సప్లయర్లు ఇచ్చిన శాంపుల్స్ ప్రకారం వచ్చిన రిపోర్టు వల్ల ఇది తప్పు అని తెలిస్తే మరి చంద్రబాబు గారు ఈ విషయం తెలిసింది 23 జూలై అయితే దాదాపు 2 నెలల పాటు ఎందుకు ప్రజలకు చెప్పలేదు అన్నది అర్థం కాని విషయం.